సర్వమతాలకు అతీతంగా రంజాన్ మాసం వేడుకలను జరుపుకోవాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని 44వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఖాజా పీర్ ఆధ్వర్యంలో అబ్బాస్ మసీదులో పవిత్ర రంజాన్ ఉపవాస ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పవిత్ర రంజాన్ ఉపవాస ఇఫ్తార్ విందు కార్యక్రమం చేశారు. రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా కడప నగరంలో ఈద్గాలను కడప కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఉపవాస దీక్షలో 19వ రోజు అనుకుంటున్నా. ఇంకా 11 రోజులు ఉంది. ప్రతి ముస్లిం సోదరుడు కడపలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో పాల్గొని భగవంతుని కృప కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కృప కోసం అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా భగవంతుని దయతో ఆయుర ఆరోగ్యాలతో అన్వేషణ వారి చేతనే ఏర్పాట్లన్నీ చేయించి ప్రశాంతంగా ఆనందంగా పండుగ జరుపుకునే దానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఘనంగా ఏర్పాటు చేస్తూ